ఫ్రెండ్స్ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా మనము నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది మనకి ఫేక్ ఆ రియల్ అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్తాను. మీరు కంప్లీట్ గా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో కూడా ఈ సంస్థకి ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రాలు కూడా మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో చాలా మంచి ఛాన్స్ ఇది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేసే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ ని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మరి ఆ యొక్క డీటెయిల్స్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని కంప్లీట్ గా చూడండి అండ్ అలాగే ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మన యాప్ ఏదైతే ఉందో ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు నచ్చిన కోర్స్ అనేది తీసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాను. మీకు 1 by 1 ఆ యొక్క పోస్టుల డీటెయిల్స్ ని చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చారు, అలాగే పోస్ట్ నేమ్ ఇచ్చారు. పోస్ట్ నేమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇచ్చారు. పొజిషన్స్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ ని కూడా మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి మీకు 31,000 రూపీస్ తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఇస్తారు. లేదంటే మీకు ఉండడానికి సంబంధించి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ ని కూడా ప్రొవైడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. సెప్టెంబర్ 12, 2024 వరకు 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎందులో చేసి ఉండాలంటే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ మీరు ఏ బ్రాంచ్ లో కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మెడిసిన్ కి సంబంధించి విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ కి సంబంధించినటువంటి విభాగంలో చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చారు, అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఇంకా మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. 20,000 రూపీస్ సాలరీతో పాటు హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. 50 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డిప్లొమా చేసిన ఈ యొక్క పోస్టులకి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేసినా కూడా 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ పాస్ మైన సర్టిఫికేషన్ సెంటర్ అని చెప్పేసి ప్రాజెక్ట్ కి సంబంధించి అనలిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి లైఫ్ సైన్సెస్ అండ్ ఫారెన్సిక్ సైన్స్ కి సంబంధించి ఎంఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే లైఫ్ సైన్సెస్ కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి, ఫారెన్సిక్ సైన్స్ కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి జూనియర్ అనలిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 25,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. 35 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఒక పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తో పాటు మనకి వర్క్ అనేది ఏముంటుంది, ఏజ్ లిమిట్ కి సంబంధించి ఆ యొక్క ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క జాబ్స్ అన్ని కూడా మనకి పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కింద భర్తీ చేస్తారు. అయితే కాంట్రాక్చువల్ అనగానే చాలా మంది ఏంటంటే నెగటివ్ గా తీసుకుంటారు, కానీ మీకు పర్మనెంట్ జాబ్స్ అనేవి ఈ యొక్క సంస్థ నుంచి మనకి రెగ్యులర్ గా రిలీజ్ అవుతుంటాయి. నార్మల్ గా ప్రతి 6 months కి ఒకసారి ఈ యొక్క సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు కాంట్రాక్చువల్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది, వేస్ట్ అయితే కాదు. కాబట్టి మీరు డెఫినెట్ గా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్ గా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మనకి ఆఫ్లైన్ లో అప్లికేషన్ అనేది పంపాలి, ఆన్లైన్ లో కాదు. ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఏమో 100 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా అభ్యర్థులు అయితే 500 రూపీస్ అనేది పే చేయాలి. సో మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేయొచ్చు, లేదంటే మీరు
ఎలక్ట్రానిక్ మోడ్ లేదా ఆన్లైన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ నంబర్ కి మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ అనేది చేసి కూడా ఇక్కడ మీరు ఫీజు అనేది కట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసేసి ఏ అడ్రస్ కి పంపించాలి, కంప్లీట్ అడ్రస్ ని కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో అయితే మెన్షన్ చేస్తారు. ఆ యొక్క అడ్రస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అడ్రస్, ఆ యొక్క అడ్రస్ కి మీరు 12th సెప్టెంబర్ లోపు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ చేస్తారో అప్లికేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ లో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి కేటాయించేసి యొక్క వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఇదే ఫామ్ అనేది మనము ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే దాదాపు 3 to 4 పేజెస్ అయితే ఉంది అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్ అనేది మనము కంప్లీట్ గా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ కి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి మనము అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఆన్లైన్ లో గానీ ఈమెయిల్ గానీ చేయాల్సినటువంటి పని లేదు. మనము పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ కి ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి ఎన్వలప్ కవర్ లో ఈ డాక్యుమెంట్స్ అని కూడా పెట్టేసేసి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల అసిస్టెంట్ అండ్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. కేవలం యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తారు. మీరు స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం అయితే లేదు, 12th సెప్టెంబర్ వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి అలాగే అఫీషియల్ వెబ్సైట్ వీటికి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.